మీరు తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ను తెరిచి యెషయా గ్రంథం 32వ అధ్యాయము. The book of Isaiah chapter 32 verse from 13 to 17. 32వ అధ్యాయము 13వ వచనం మరియు 17వ వచనాన్ని కూడా చదువుదాం. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలురక్కసి చెట్లును పెరుగును. పై నుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు 17వ వచనం. నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. తల ఉంచుదాం, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, ఈ రాత్రి మీ దీనదాసుల యొక్క శ్రేష్టమైన అమూల్యమైన పరిచర్యలో భాగంగా ఈ రాత్రి మొదలుకొని 4 దినాలు సువార్త సభలు మీరు ఏర్పాటు చేసి, తొలి దినం ఇంతవరకు కీర్తనలు, వాయిద్యాలు, చప్పట్లు, స్తుతులు, అన్నిటికి మించి ప్రాముఖ్యంగా తొలి సందేశము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మరి కొంతసేపు నీ యొక్క వాక్యాన్ని వినాలని, నీ ప్రియ బిడ్డలకి ఎన్నో బరువైన బాధ్యతలు, పనులు ఉన్నప్పటికీ కూడా వాటిని త్యజించి దేవుని వాక్యము కొరకు ఆనాడు నిన్ను వెంబడించిన ప్రజల వలె చేరి వచ్చి ఆనాడు కొండ మీద కూర్చున్నట్టుగా ఈ రాత్రి స్థలములోకి వచ్చి కూర్చుని ఉండగా మీరు బోధించిన దేవా, ఈ రాత్రి కూడా నీ ప్రజలతో మీరే మాట్లాడమని ప్రార్థిపడుతూ ఉన్నాం. నీ సేవకుడనైనా నా నోట అవసరమైన మాట మాత్రమే ఉంచి, అనవసరమైన మాటను మీరు బంధించి, ఈ రాత్రి చేరి వచ్చిన శబ్దాంతరాల ద్వారా, లైవ్ ద్వారా కూడా వింటున్న ప్రజల హృదయాలలో వాక్యము ద్వారా కార్యాన్ని జరిగించండి. ఈ వాక్యానికి ప్రతికూలంగా, వ్యతిరేకంగా క్రియ జరిగించాలని ఆలోచనలో ఉన్న ప్రతివిధ తంత్రములను మీ స్వాధీన ఆధీనంలో నిలుపుకునమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మంచిది ప్రియులరా, ఈ చదవబడిన లేఖన భాగంలో యెషయా భక్తుని ద్వారా దేవాది దేవుడు తెలియచేస్తున్న మాట ఏంటి అనంటే, 13వ వచనంలో మనం చదువుకున్నాం, నా జనుల భూమిలో. నాకు ఒక జనం ఉన్నారు, ఆ జనులకు ఒక భూమి ఇచ్చాను. ఆ భూమిలో వారు ఒక పురాన్ని కట్టుకున్నారు. ఆ పురములో వాళ్ళు ఉండడానికి కొన్ని గృహాలు కట్టుకున్నారు. ఆ గృహాలకి కూడా ఆనంద గృహాలు అని పేర్లు పెట్టుకున్నారు. కానీ లోపల చూస్తే ముళ్ళ తుప్పలు పెరిగిపోయినాయి. మరి ఇవి ఎప్పుడు తొలగిపోతాయి అని అంటే, పై నుండి మన మీద ఆత్మ కుమ్మరించబడితే 17వ వచనంలో ముళ్ళ తుప్పలకి బదులుగా నిమ్మలము నిబ్బరము కలుగును అని ఇక్కడ సెలవిస్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియమైన సోదరి సోదరులరా, యెషయా he was a royal prophet, రాజరికపు ప్రవక్త ఈయన గారు. ఆనాటి దినాలలో రాజుగారి దగ్గరికి వెళ్ళాలి అని అంటే రాణిగారైనా ముందస్తు అనుమతి తీసుకుని వెళ్లాల్సిందే. కానీ దేవుడు యెషయాకి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే, రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఈయన గారికి ఏ అనుమతి అక్కర్లేదు. అందుకే ఈయన రాజరికపు ప్రవక్త. ఉదాహరణకి హిజ్కియాకి వెళ్ళి నువ్వు ఒక వార్త చెప్పాలి. ఏంటి అని అంటే, ఈ రాత్రి నువ్వు చనిపోతున్నావు, నువ్వు వెళ్ళి చక్కబెట్టుకో అన్న మాట ముందస్తు పర్మిషన్ లేకుండానే వెళ్ళిపోయి చెప్పేశాడండి. చెప్పిన తర్వాత హిజ్కియా గారు గోడ వైపు ముఖం తిప్పుకొని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు దయదలిచి చెప్పి వెళుతున్న యెషయాను మరలా వెనక్కి పంపించి ముందస్తు పర్మిషన్ లేకుండా మరలా హిజ్కియా రాజు దగ్గరికి పంపించి, లేదు లేదు రాజా, దేవుడు మరొక మాట చెప్పమన్నాడు, ఈ రాత్రి నువ్వు చనిపోవంట, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు నీకు ఇచ్చాడు. కనుక ఏ రాజు దగ్గరికి వెళ్ళాలన్నా ఈయన ముందస్తు అనుమతి అక్కర్లేని రాయల్ ప్రాఫిట్. ఇలాంటి గొప్ప శ్రేష్ఠుడైన యెషయా భక్తుడు అంటాడు, నా జనులు ఒక భూమి ఉంది, ఆ భూమిలో ఆనందపురం అని పేరు పెట్టుకుని కట్టారు. ఆ ఆనందపురంలో గృహాలకు ఆనంద గృహం అని పేరు పెట్టుకున్నారు. కానీ లోపల ఆనందం ఉండాలి. వాస్తవం అయితే
పురము ఆనందపురమే, గృహాలు ఆనంద గృహాలే. లోపట ఆనందం ఉండాలి, కానీ లోపల ఆనందం లేకపోగా ముళ్ళ తుప్పలు పెరిగిపోయాయి. ఈ రాత్రికాల సమయంలో ప్రియులరా, ఇంచుమించు మన అందరి జీవితాలు కూడా ఇలాగే లేకపోలేదేమో. పైకి ఆనందపురాలు, పైకి ఆనంద గృహాలే, జీవితాల్లో, కాపరాల్లో, పరిస్థితుల్లో ముళ్ళ తుప్పలు పెరిగిపోయి ఉన్నాయి ప్రియులరు. ఎవరి జనులు అనంటే మై ఓన్ పీపుల్ అంటున్నాడు ఇక్కడ. నా జనులు, పరాయి జనులు అనలా, అన్య జనులు అనలా. యెషయా గ్రంథము 34వ అధ్యాయం 13వ వచనంలో, యెషయా గ్రంథము 34వ అధ్యాయం 13వ వచనంలో, ఎదోము నగరులలో ముళ్ళ చెట్లు పెరుగుతాయంట. చాలమ్మా, ఎదోమీయులు దేవునికి వ్యతిరేకులు ప్రియులను. ఎదోము మీద నా చెప్పు విసిరేస్తాను అని అంటాడు దావీదు. ఎదోము దేవునికి వ్యతిరేకమైన నగరు. ఎలాంటి నగరంలో ముళ్ళు పెరిగాయంటే న్యాయమే, చెప్పుకోవడానికి సబబే. కానీ మన మూలవాక్యంలో దేవుడు అంటాడు యెషయా ద్వారా, నా జనుల భూమిలో ఆనందపురం కట్టుకున్నారు, ఆనంద గృహాలు ఉన్నాయి, కానీ లోపల ముళ్ళు పెరిగిపోయాయి. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరుడా, అమ్మా, అయ్యా, నీవు కూడా చూడటానికి ఆనందంగా ఉన్నావు. నీ పురము, నీ గృహము, నీ కాపరం, నీ సంసారం, నీ బిడ్డలు, పరిస్థితులు అన్ని కూడా ఆనందంగా ఉన్నట్టున్నాయి. లోపట చూస్తేనే ముండ్లుగా ముళ్ళ తుప్పలు పెరిగిపోయినాయి. ఎలాగంటారా, ఒక సోదరు వచ్చి, అన్నా, నా ఇంట్లో నా భర్తే ఒక ముళ్ళ చెట్టులాగా తయారయ్యాడన్న. ఆ ముళ్ళ చెట్టు లాంటి మాటలు, ముళ్ళ చెట్టు లాంటి ప్రవర్తన ద్వారా నాకు గాయాలు చేస్తున్నాడు, పిల్లలకి గాయాలు చేస్తున్నాడన్న. నా భర్త ఇంట్లో ఒక ముళ్ళ చెట్టు, పైకి ఆనందంగా ఉంటాడన్న. ప్రార్థన చేయవా? సోదరుడు, మరొక సోదరుడు అంటాడు, అయ్యగారు, నా ఇంట్లో నా భార్య ఒక ముళ్ళ చెట్టులాగా ఉందండి, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, ప్రతి దానికి కూడా గయ్యాళితనము, తన ప్రవర్తనను బట్టి నాకు గాయం చేస్తుంది, మా అమ్మగారికి గాయం చేస్తుంది, పిల్లలకి గాయం చేస్తుంది. నా ఇంట్లో నా భార్య ఒక ముళ్ళ చెట్టు, పైకి ఆనందంగా ఉంటది. ప్రార్థన చేయరా అయ్యగారు? తల్లిదండ్రులు వచ్చి చెప్తారు, అయ్యా, చిన్న పిల్లలప్పుడు పిల్లలు బాగున్నారు, వాడు వయసులో పెద్దోడయ్యాడు, నా కొడుకు నాకు ఒక ముళ్ళ చెట్టులాగా తయారయ్యాడు. చిన్నప్పుడు చెప్పిన మాట ప్రతి పనిలో కూడా పాలు పంచుకునేది నా కుమార్తె, వయసులో చదువులో పెరుగుతున్న కొలది నా కూతురు నాకు ముళ్ళ చెట్టులాగా తయారైపోయింది. ప్రార్థన చేయరా? ఇలాగా ప్రతి ఇంటిలో ముళ్ళ చెట్లు, ముళ్ళ తుప్పలు పెరిగిపోయినాయి. పైకి మాత్రం ఆనందపురాలే, పైకి మాత్రం ఆనంద గృహాలే. 2025 సంవత్సరంలో అమూల్యమైన దేవుని దాసులు మరి రంగారావు నాయన గారి యొక్క కన్నీటి ప్రార్థన మోకాళ్ళ అనుభవం ద్వారా స్థాపించబడి నిర్విరామంగా వారి యొక్క సంతానపు భుజాల స్కంధాల మీద దేవుడు మోపి నిర్వహిస్తున్న ఈ సంవత్సరపు మంచకలపూడి మీటింగ్స్ ద్వారా తొలి సభలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? పైకి ఆనందపురం లాగా ఉన్నావా సోదరి? పైకి నీ గృహం ఆనంద గృహం లాగా ఉంది, కానీ లోపట ఒకవేళ నువ్వే ఒక ముళ్ళ చెట్టులాగా ఉన్నావా? నీ ప్రవర్తన ఒక ముళ్ళ తుప్పలాగా ఉందా? అయితే ఈ రాత్రికాల సమయంలో పైకి ఆనందపురమే, పైకి ఆనంద గృహమే, లోపలికి ముళ్ళు రావడానికి కారణాలేంటి? 5 విషయాలు ఈ రాత్రి మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను ప్రియులరా. ఈ రాత్రి 5 విషయాలలో నీ గృహంలో ఏ విషయాన్ని బట్టి ముళ్ళు వచ్చాయో, ఏ విషయాన్ని బట్టి ముళ్ళ చుట్టులాగా తయారైపోయావో, ఈ తొలి సభలోనే ఆ ముళ్ళన్నీ విరవబడును గాక. మీకా గ్రంథంలో 7వ అధ్యాయము 4వ వచనంలో బైబిల్ చెప్పే మాట. మీకా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనంలో, వారిలో మంచి వారు ముండ్ల చెట్టు వంటి వారంట. అబ్బా, ఆగండి, అమ్మ నా వైపు చూస్తూ వినండి. మీకా భక్తుడు అంటాడు, చాలా విచిత్రంగా రాస్తున్నాడు, వారిలో మంచి వారు ఎలా ఉన్నారంట? ముళ్ళ చెట్లు లాంటి. హౌ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యమండి? మంచోళ్ళేంటి, ముళ్ళ చెట్టులాగా ఉంటావేంటి అని అంటే, బయట మంచోళ్లే వీళ్ళు. అమ్మ వింటున్నారా? బయట మంచోళ్లే, ఇంట్లోకి వస్తేనే ముళ్ళ చెట్టు వంటి వారంట. ఇంకో మాట కఠినంగా రాస్తాడా పక్కన, యథార్థవంతులు, వారిలో యథార్థవంతులు ఎలాగుంటారో తెలుసా? ముండ్లుగా ఉంటున్నారంట. అయ్యో, మంచి వాళ్లే ముళ్ళ చెట్టులాగా ఉండి యథార్థవంతులే ముండ్లుగా ఉంటే ఇక ఎవరికి చెప్పుకోవాలండి? ఈ రాత్రి ప్రియ సోదరి సోదరుడా, నీ ప్రవర్తన ఎలాగుందా?
బయట మాత్రం ఆనందపురమే, బయటికి మాత్రం ఆనంద గృహాలే, బయటికి మాత్రం మంచోళ్లే, బయటికి మాత్రం యథార్థవంతులే, లోపలికి వస్తేనే, ఇంట్లోకి వస్తేనే ముళ్ళ చుట్టులాగా, ఇంట్లోకి వస్తేనే ముండ్లుగా, ఇంట్లోనే ముళ్ళ తుప్పల్లాగా తయారైపోయావా? నీకు నువ్వే సేనా దెయ్యములు పట్టిన వాడు గాయం చేసుకున్నట్టుగా ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరికీ గాయాలు చేస్తూ, ఇంట్లో ఉంటున్న వాళ్ళకి గాయాలు చేస్తూ ఉంటే, ఈ రాత్రి ఆ ముళ్ళు ఎలాగొచ్చాయో ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నప్పుడు ధనవంతుడైన యవ్వనస్తుడు ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినట్టు కాకుండా ఈ తొలి రాత్రి నువ్వు సరి చేసుకుందువుగాక. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 55వ వచనం. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 55వ వచనంలో వినండి ప్రియులరా. 430 సంవత్సరాల కఠినమైన వెట్టి చాకిరి బ్రతుకులు, బానిస బ్రతుకులు బ్రతుకున్న ఇశ్రాయేలీలను దేవుడు మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడి, మోషేకి నోరుగా అహరోను జత చేసి ఇరువురుని ఐగుప్తు దేశంలోనికి పంపి ఫరో ఎదుట చిత్ర విచిత్రమైన తెగుళ్లు జరిగించి, ఆఖరి తెగుళ్ళు ద్వారా తొలి సంతానాన్ని సంహరించి ఇశ్రాయేలుని బయటికి నడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి పంపించేటప్పుడు ఇశ్రాయేలుతో ఒక మాట అన్నాడు. వినండి వెండి ప్రియులారా. దేవుడు నేను మీకు ఇస్తానన్న పాలు తేనెలు ప్రవహించే దేశంలో శత్రువులు ఉన్నారు కొంతమంది, వాళ్ళను గాని మీరు వెళ్ళ కొట్టకపోతే వాళ్ళు మీకు ఎలాగవుతారో తెలుసా? మీ కళ్ళల్లో ముళ్ళు అవుతారు. జాగ్రత్త, మీ కళ్ళల్లో ముళ్ళు అవుతారా ఇశ్రాయేలులారా. ఈ రాత్రికాల సమయంలో వాక్కు వింటున్న సోదరుడా, నీ ఇంటికే నువ్వు కళ్ళల్లో ముళ్ళులాగున్నావా అమ్మా? నీ అయిన వారికి, నీ కాని వారికి గృహాలలో పైకి మాత్రం ఆనంద గృహాలే, లోపట ముళ్ళ తుప్పల్లాగా మారిపోయామేమో. ముళ్ళు ఎందుకు వచ్చాయి? 5 విషయాలు మనం ఈ రాత్రి క్లుప్తంగా విందాం. వాటిలో నెంబర్ 1, మొదటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ తొలి సభలోనే నిన్ను నువ్వు రెక్టిఫై చేసుకునగలిగితే మిగిలిన 3 దినాల్లో అత్యధికమైన దీవెనలతో దేవుడు నింపును గాక. ఈ రాత్రి నిమ్మలము నిబ్బరముతో దేవుడు నిన్ను గృహానికి పంపించును గాక. ఈ రాత్రే ముళ్ళన్ని ఇక్కడే విరిచివేయబడును గాక. ఆ ముళ్ళు ఎలాగా వచ్చాయి? 5 విషయాలలో నెంబర్ 1, ఆదికాండము 3వ అధ్యాయములోనికి ఒకసారి రండి ప్రియులరా. ఆదికాండము 3వ అధ్యాయము 17, 18 వచనాలు జాగ్రత్తగా చదువుకొనగలిగితే, 3వ అధ్యాయం ఆదికాండం 17, 18, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అమ్మా అయ్యా అందరు వినండి, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మూలిపించును. వింటున్నారా తల్లి? దేవుని సృష్టిలో ముళ్ళు లేవు బ్రదర్. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టిని తయారు చేశాడు. ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక, పక్షులు కలుగునుగాక, చెట్లు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, చీకటి కలుగునుగాక, కలుగునుగాక అన్నిటిని సృష్టించి మనిషిని మాత్రం కలుగునుగాక అని అనల. నేల మంటిని తీసుకుని తన పోలిక చొప్పున చక్కగా డిజైన్ చేస్తే ఆ సృష్టిలో దేవుడు ముళ్ళును మాత్రం తయారు చేయలే. ముళ్ళు ఎప్పుడు వచ్చాయో తెలుసా? ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదామా, తినవద్దన్న పండు తిన్నావు గనక. దేవుడు ఎంత జాలి కలిగిన వాడండి. పాపం చేసింది, తప్పు చేసింది ఆదాము అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను బట్టి వాస్తవం అయితే పాపం చేసింది నువ్వే, తప్పు చేసింది నువ్వే, నిన్ను శపించాలి. కానీ నేను నిన్ను చేసుకున్నాను కదా, తయారు చేసుకున్నాను కదా, నా పోలిక చొప్పున చేసుకున్నాను కదా, నేనే తయారు చేసి నేనే శపిస్తే నాకు మనసు రావడం లేదని దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? తప్పు చేసిన ఆదామును శపించకుండా ఆదాము నిమిత్తము నేలను శపించాడంట. అందుకే ఇదేనా ప్రతి వ్యక్తి చెమట కార్చాల్సి వస్తుందండి, దున్నాల్సి వస్తుంది, పంట కోసం ఆరుగాలం కష్టపడాల్సి వస్తుంది ప్రియులారా. అప్పుడు దేవుడు నేల మంటిలో నుంచి నీ కోసం ఏం మొలుస్తాయో తెలుసా? ముళ్ళ తుప్పలు ఇప్పుడు పెరుగుతాయి అన్నాడు. కానీ సృష్టిలో ముళ్ళ తుప్పలు లేవు. ముళ్ళ తుప్పలో ముళ్ళు ఎందుకు వచ్చాయి అనంటే, నెంబర్ 1, ఆజ్ఞాతిక్రమం అనే పాపము వలన ముళ్ళు వచ్చాయి. వింటున్నావా సోదరి? నీకు మంచి ఆనంద
ఆనందపురం అనే మంచికల పూడిలో మంచి ఆనంద గృహం అనే మంచి గృహాన్ని ఇస్తే లోపట కూడా దేవుడు ఆనందాన్నే పెట్టాలనుకున్నాడు. కానీ నువ్వే ఆజ్ఞను అతిక్రమించి, అంటే మాట వినకుండా ఇంట్లోకి ముళ్ళు పెంచుకున్నావు. కారణం నీవే. ఈ రాత్రి ప్రభువా, నేను మాట వినకపోవటం మూలన నేలంలోంచి ముళ్ళు పెరిగాయి ప్రభువా. నేను మాట వినని పరిస్థితిని బట్టే నా చేతులారా నా కాపురంలోనికి, నా సంసారంలోనికి, నా యొక్క ఆరోగ్యంలోనికి, నా భక్తి జీవితంలోనికి, నా ప్రార్థనా జీవితంలోనికి, నా పిల్లల భవిష్యత్తులోనికి చేతులారా మాట వినని యోనా వలె ఉన్న నా వలనే ముళ్ళ తుప్పలు పెరిగాయి. ఈ రాత్రి నీ మాట వింటా ప్రభువా. ఈ మాట వినని ఆజ్ఞాతిక్రమం అనే ముళ్ళు ఈ తొలి సభలోనే విరవబడునుగాక. బైబిల్ చెప్తున్న మాట, బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం తల్లి. ఈ రాత్రి ఇంకా దేవుని మాట వినకుండా ఎందరైతే ఉన్నారో, ఆ దేవుని మాట ప్రకటించే దేవుని సేవకుల మాట ఎందరైతే వినకుండా ఉన్నారో, ఆ దేవుని దాసులకు ఇచ్చిన సంఘపు మాట ఎందరైతే వినకున్నారో, అన్నిటికి మించి దేవుని వాక్యపు మాట ఎందరైతే వినకుండా ఉన్నారో, వినని వారి గృహాలలో ముళ్ళ తుప్పలు పెరిగిపోతున్నాయి. ఈ రాత్రి ఆ ముళ్ళును విరిచి వేసుకోవాలని నీ కొరకే శుభవార్త. ముళ్ళు విరవబడకపోతే మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ వచనం ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో ముళ్ళు అణిచివేస్తాయి. అక్కడ ఉపమానం ఉందండి. విత్తనాలట మంచి నేలన పడ్డాయి కొన్ని విత్తనాలు, కొన్ని విత్తనాలు రాతి నేల పడ్డాయట, కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయండి? ముళ్ళ పొదలలో పడితే ఆ ముళ్ళు విత్తనాలను ఏం చేసినాయంట? అణిచివేశాయి. వినాలమ్మా, నీ కుటుంబం అణిచివేయబడుతుందా? నీ కాపురం అణిచివేయబడుతుందా? నీ భక్తి జీవితం అణిచివేయబడుతుందా? నీ సంపాదన అణిచివేయబడుతుందా? భార్యాభర్తల మధ్య ప్రేమ అణిచివేయబడుతుందా? ఆరోగ్యాలు అణిచివేయబడుతున్నాయా? ముళ్ళు అణిచివేస్తున్నాయి. ఆ ముళ్ళు దేవుడు పెట్టలేదు బ్రదర్, ఆ ముళ్ళు దేవుడు పెట్టలేదమ్మా. నువ్వే మాట వినని ఆదాము అవ్వవలే, ఆజ్ఞను అతిక్రమించి తినవద్దన్న పండు తిన్న ఆదాముల వలె మాట వినకుండా నీ గృహములోనికి, నీ పరిస్థితిలోనికి ముళ్ళ తుప్పలు తెచ్చుకున్నావు. ఆ ముళ్ళు అణిచివేయటమే కాకుండా ఇంకేం చేస్తాయో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. ముళ్ళ తుప్పలు పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జించబడి శాపము పొందినదగును, తుదకది కాల్చివేయబడును. అయ్యో, శాపము పొందినదగును, తుదకది కాల్చివేయబడును. ఈ రాత్రి శాపాన్ని పొందుకునే మనిషిగా దేవుడు నిన్ను సృష్టించలేదమ్మా. ఆ శాపగ్రహి ఆయన అయ్యాడు సిలువ మీద. ఆయన కాల్చివేయడానికి నిన్ను సృష్టించల, ఆయన తన భుజముల మీద ఎక్కించుకోవడానికి నిన్ను సృష్టించాడు గనక నా జనుల భూమిలో, ఆనందపురములో, ఆనంద గృహాలలో ముళ్ళ తుప్పలు పెరిగాయి. కారణం ఏంటి? నెంబర్ 1, ఆజ్ఞాతిక్రమం అనే పాపము వలన ముళ్ళ తుప్పలు పెరిగాయి. ఈ రాత్రి విరిచి వేసుకోగలవా? నెంబర్ 2, రెండవదిగా ముళ్ళు రావడానికి కారణాలేంటి? ముళ్ళు పెరగడానికి కారణాలేంటి? సామెతల గ్రంథము 24వ అధ్యాయం. రెండవదిగా ముళ్ళు ఎందుకు వచ్చాయి? దేవుడు ముళ్ళు సృష్టించలేదు, నీవే సృష్టించుకున్నావు. ఆజ్ఞాతిక్రమం, మనము దేవుని మాట వినకుండా ముళ్ళు తెచ్చుకున్నాం. మరి రెండో కారణం ఎలాగా? సామెతల గ్రంథం 24వ అధ్యాయము 30-31 వచనాలు. 30-31 వచనాలు. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముళ్ళ తుప్పలు పెరిగిని అనలా బలిసి ఉండెను. ఎంత విచారం అండి! ముళ్ళ తుప్పలు బలిసిపోయినాయి అంట. ఈ రాత్రి రెండవ కారణంగా ఇదిగో ముళ్ళ తుప్పలు ఎందుకు వచ్చాయి? ఒక వ్యక్తికి దేవుడు ఒక పొలం ఇచ్చాడండి. చేను ఇస్తే చేను లేని వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు? పొలం లేక బాధపడుతున్న వారు ఎంతమంది?
భార్యాభర్తలు, భార్య లేక, భర్త లేక, తల్లిదండ్రులు లేక, మంచి సంఘం లేక, ఇలాంటి సేవకులు లేక బాధపడుతున్న వారు ఎంతమంది ప్రియులరా. ఇతగాడికి చేనుండి కూడా చేసుకోవడానికి సోమరితనం అంట. చేనంతా కూడా ఏం పెరిగిపోయి బలిసిపోయినాయి అంటే ముళ్ళ తుప్పలు పెరగటమే కాదు అంట. మనం కూడా అప్పుడప్పుడు పిల్లల దగ్గర ఈ భాష ఉపయోగిస్తాం, ఎరా ఒళ్ళు బలిసిందా. మనం కూడా మన పిల్లల దగ్గర ఈ భాష ఉపయోగిస్తాం, ఎరా ఒళ్ళు బలిసిందా. ఈ మాట నువ్వు నేను ఉపయోగించడానికి కారణం ఏంటో తెలుసా? మన కోపం. వాడు బలిసినట్టు మాట్లాడుతున్నాడు కనుక ఇక్కడ దేవుడు కూడా ఏదో చెప్తాడు, సోమరి వాడికి ఒక చేనిచ్చానయ్యా. చేను లేక కన్నీళ్లు కారుస్తున్న వాళ్ళంటే ఈడని చేను ఉంచుకొని కూడా సోమరితనం వల్ల బాగు చేసుకోలేక చేనంతా ముళ్ళ తుప్పలో బలిసిపోయాయి. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరులరా, ఆనందపురములోని ఆనంద గృహాలలోనికి ఆనందము లేకపోగా, నిమ్మళము లేకపోగా, నిబ్బరము లేకపోగా ముళ్ళు రావడానికి కారణం ఏంటో తెలుసా? నెంబర్ 2, సోమరితనము వలన ముళ్ళు వచ్చాయి. వింటున్నావు సోదరి? సోమరితనము వలన ముళ్ళొచ్చాయి. సోమరి వాని చేను నేను దాటిరాగా ముళ్ళు తుప్పలు బలిసిపోయాయని బైబిల్ చెప్తా ఉంది. సోమరితనముగా ఉండుట దేవుని చిత్తం కాదండి. సామెతలు 12:27 బైబిల్ చెప్తుంది. సామెతలు 12:27 బైబిల్ చెప్తుంది, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. చప్పలు కొడతారు ఒకసారి బిగ్గరగా. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము ప్రియులరా. ఆ భాగ్యాన్ని మరొకసారి నువ్వు పొందుకోవాలనే నీకోసమే వ్యయ ప్రయాసలైనప్పటికీ కూడా ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. చురుకుగా ఉండాలి ప్రియులరా. నిర్గమాకాండము 1:19 నిర్గమ 1:19 ఎబ్రీ స్త్రీలు చురుకైన వారంట. మంత్రసానులు వెళ్ళక ముందే ఏమైపోతారంట? వాళ్ళు ప్రసవించేస్తారట. ఈ రాత్రి చురుకుదనముతో దేవుడు మనల్ని నింపునుగాక. సోమరితనం అనే ముళ్ళు విరవబడునుగాక. ఒక తల్లి వచ్చండి, వినండి, ఆవిడకి ఇంచుమించుగా 50-55 సంవత్సరాలు ఉంటాయి. బాగా ఫ్యాట్గా ఉంది, లావుగా ఉంది. ఒక మీటింగ్కి వెళ్తే వచ్చి సంకలో పిల్లోడిని 4-5 సంవత్సరాలు ఉన్న బాబుని ఎత్తుకొని వచ్చి, అయ్యగారు ప్రార్థన చేయండి అని అంది. అక్కర ఏంటమ్మా అని అంటే ఆవిడ అంటది, వీడు నా సంకలో ఉన్నవాడు నా కుమారుడు అండి. వీళ్ళ నాన్నకి బ్యాంకులో జాబు, నా కోడలు కూడా బ్యాంకులో జాబ్ అండి. పొద్దున్నే 9 గంటలకి నా దగ్గర ఇడిచిపెట్టేస్తారు వీడిని. సాయంత్రం 4 దాటిన తర్వాత వస్తారు. ఈ లోపుగా వీడు ఇటు పరిగెత్తాడు, అటు పరిగెత్తాడు, ఆ రూమ్లోకి పరిగెత్తాడు, ఈ రూమ్లోకి పరిగెత్తాడు, ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు, ఈ వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్తాడు. వీడు వెనకాల నడవలేక నా ప్రాణం తలపానం తోక్కొస్తుంది కనుక వీడు ఒక చోట కుదురుగా ఉండున్నట్టుగా ప్రార్థన చేయండి అయ్యా అంటుంది ఆవిడ. వీడు ఒక చోట కుదురుగా ఉండున్నట్టుగా ప్రార్థన చేయండి అనగానే నాకు బాధ వేసింది, కోపం వేసింది. ఎందుకో తెలుసా? 4-5 సంవత్సరాల పిల్లలు అలా యాక్టివ్గా చురుగ్గా లేకపోతే ఏదో రోగం ఉన్నట్టు అర్థం అండి. 4-5 సంవత్సరాల పిల్లలు అలాగే లేడీలాగా పరిగెత్తుతారు. పరిగెత్తకపోతే ఒక హాస్పిటల్ చూపించాలి. నేను అన్నాను, ప్రార్థన చేయాల్సింది వాడికి కాదమ్మా, నీకు చేయాలన్నా. ఎందుకో తెలుసా? మన్నించండి, తిని ఒకచాటే కూర్చొని సోమరితనం వల్ల కదలలేక వాడు చురుగ్గా ఉన్నవాడు ఆరోగ్యం పాడు చేస్తా, వాడు కదలకు కాకుండా ఉండాలని ప్రార్థన చేస్తున్నావు. నీలో చురుకుదనం వచ్చును గాక. వాడి వెనకాల నువ్వు పరిగెత్తుదువు గాక అని అంటే, అయ్యా అంతేనంటావా అనుకుంటే లేచి వెళ్ళిపోయిందని. నిజమే. ఈ రాత్రి ఇష్టం వల్ల అమ్మ సంసారాలు పాడు చేసుకుంటున్నారా? సోమరితనం వల్ల రేయి మొదటి జాములు లేచి ప్రార్థన చేయవలసిన స్థితి ఏమైంది? సోమరితనం వల్ల కన్నీరు కార్చవలసిన ప్రార్థనా జీవితం ఏమైంది ప్రియులరా? నెంబర్ 3, మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేయనా అండి? మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మన ఆనందపురములలోనికి, మన ఆనంద గృహాలలోనికి ఆనందం రాకపోగా, నిబ్బరము లేకపోగా ముళ్ళ తుప్పలు ఎందుకు వచ్చాయి అని అంటే, రెండవదిగా దేవుడు మాట్లాడాడు, సోమరితనము. సామెతలు 15:19 ఉంటది. సామెతలు 15:19 సోమరి మార్గము ముళ్ళ కంచ. అబ్బా, ఏ కంచండి? సోమరి మార్గం ఏ కంచ? ముళ్ళ కంచ. ప్రత్యేకించి యవ్వన బిడ్డలో మా చేతులు జోడించి నేను మనవి చేస్తాను, మీ మార్గాన్ని ముళ్ళ కంచగా చేసుకోవద్దు దయచేసి. సోమరితనాన్ని, లేజినెస్ ని యేసు నామమున విడిపించుకొందురుగాక. ఈ రాత్రి సోమరితనం అనే ముళ్ళు విరవబడును గాక. నెంబర్ 3, మూడవదిగా ముళ్ళు ఎందుకు వచ్చాయి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
12వ అధ్యాయములోనికి ఒకసారి మనం వద్దాం ప్రియులరా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదామండి. 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఏం పెట్టబడింది తల్లి? ఒక ముళ్ళు. అందరేనండి, నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను ఆ ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఎంత విచారం అండి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరంలో ముళ్ళొచ్చింది. దేవుని దూతగా రాలా నా శరీరంలోకి, సాతాను దూతగా ముళ్ళొచ్చింది. ఎందుకో తెలుసా? హెచ్చిపోతున్నానేమో. ఇందాక శాంసన్ అన్నయ్య గారి ద్వారా దేవుడు మనతో తొలి సభలో తొలి వర్తమానంగా దేవుడు మనతో మాట్లాడింది అదే. హెచ్చించుకోవద్దు మన జీవితంలో. మూడవదిగా, ముళ్ళు రావడానికి కారణం ఏంటంటే హెచ్చింపు వలన ముళ్ళు వస్తాయి. ఎస్తేరు తగ్గించుకుంది అని శాంసన్ అన్నయ్య గారు చెప్పినట్టుగా మొర్దుకాయ్ తగ్గించుకున్నాడు. వారి తగ్గింపే వారిని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళింది. ఈ రాత్రి రెండవ సందేశంగా కూడా దేవుడు వారి హృదయాన్ని, నా హృదయాన్ని ఏకపరిచి మేము మాట్లాడుకోపోయినా దేవుడు ఏకాత్మ కలిగిన వాడు గనక మనతో మాట్లాడుతున్న మాట. నెంబర్ 3, హెచ్చింపు వలన నీ సంసారంలోనికి ముళ్ళ తప్పులు వచ్చాయి. హెచ్చింపు వలన నీ కాపురంలోనికి ముళ్ళ తప్పులు వచ్చాయి. హెచ్చింపు వలన నిబ్బరం వెళ్ళిపోయింది. హెచ్చింపు వలన ఆనంద గృహాలు, ఆనంద పురాలు ముళ్ళ తుప్పలతో బలిసిపోయి ఉన్నాయి. ఈ హెచ్చింపనే ముళ్ళు ఈ తొలి సభలోనే రైట్ నౌ ఇప్పుడే విరవబడును గాక. హెచ్చింపులోకి వెళ్ళబాగుతండి. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. గతించిన 3 దినాలు మనం సిలువ శ్రమలు, గుడ్ ఫ్రైడే, మరణము, ఈస్టర్ సందర్భాలు దేవుని వాక్యాన్ని విన్నాం. యేసు ప్రభువారు ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసా? సిలువ మరణము పొందినంతగా తన్ను తాను విధేయుడుగా తగ్గించుకున్నాడట. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. అందుకే ఆయన ఎప్పుడూ ఆనందంగా ఉన్నారండి. యేసయ్య ఆయన పేరులో ఆనందం, ఆయన మాటలో ఆనందం, ఆ నడకలో ఆనందం, ఎక్కడికి వెళ్ళినా ఆనందమే. ఆ ఆనందపురమేలో పెట్టి ఆనంద గృహంలో ఉంచితే చేతులారా. నెంబర్ 3, హెచ్చింపులోకి వెళ్ళి ఆనందం పోయి ముళ్ళ తప్పులు తెచ్చుకుంటున్నావా సోదరి? హెచ్చింపు వలన నువ్వు తగ్గించబడతావు, తగ్గింపు వలన హెచ్చింపబడతావు అన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాల్సి వస్తుంది ప్రియులను. మన జీవితంలో హెచ్చింపు అనే ముళ్ళు ఈ తొలి సభలోనే విరవబడును గాక. నెంబర్ 4, 4వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వదిగా మన గృహాలలోనికి, ఆనందపురాలలోనికి, ఆనంద గృహాలలోనికి ముళ్ళ తుప్పల రావడానికి 4వ కారణం ఏంటంటే సామెతల గ్రంథమే 22వ అధ్యాయము, సామెతల గ్రంథమే 22వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. 22:5 బైబిల్ చెప్తున్న మాట, ముండ్లును ఊరులను మూర్ఖుల మార్గములో ఉన్నవి. 4వదిగా, ముళ్ళు రావడానికి కారణం ఎవరి మార్గంలో ముళ్ళు ఉంటాయంటే మూర్ఖుల మార్గంలో. అంటే 4వదిగా, ముళ్ళు తుప్పలు ఎందుకు వచ్చాయంటే మూర్ఖత్వం వలన ముళ్ళు వచ్చాయి. అమ్మ మాట్లాడండి, దేనివల్ల? కొంచెం అందరూ మాట్లాడండి బిగ్గరగా. ఏమొచ్చినాయండి? ముళ్ళు వచ్చాయి. ఎలాగొచ్చాయి? 4వదిగా, మూర్ఖత్వం. నా చేతులు జోడించి నేను మనం చేస్తున్నానండి. శబ్దాంతరం ద్వారా దేవుని వాక్యం వింటున్న వారైనా సరే, లైవ్ లో దేవుని వాక్యం వింటున్న వారైనా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్న వారైనా సరే, మూర్ఖత్వం అనే ముళ్ళు ఈ రాత్రి విరవబడును గాక. మీకు నేను చెప్పానో చెప్పలేదో తెలియదు కానీ ఒక వ్యక్తి బాంబు కనిపెట్టాడు. పేరు ప్రాఖ్యాతలు బాగా పెరిగిపోయాయి, డబ్బు బాగా వచ్చేస్తుంది. 2వ ప్రపంచం వచ్చింది, ఈలోపు యుద్ధం వచ్చింది. ఆ బాంబును కాస్త అణుబాంబుగా డిజైన్ చేశాడు ఆయన. లక్షల మంది, వేల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, అవయవాలు కోల్పోతున్నారు.
ఈ లోపుగా ఆ బాంబు కనిపెట్టిన వ్యక్తికి అన్నలు ఉన్నారు కొంతమంది. వాళ్ళల్లో ఒక అన్నయ్య చచ్చిపోయాడు. ఈ మీడియా పేపర్ వాళ్ళు చేసిన పని ఏంటంటే, చనిపోయింది బాంబు కనిపెట్టిన వ్యక్తే అని పొరబడి పేపర్లో హెడ్డింగ్ ఇలా పెట్టారట, సావుకి కారణమైనోడు చచ్చాడు అని ప్రింట్ చేశారు. ఈయన బతికే ఉన్నాడు. అది చదివి చాలా దిగజారిపోయారు. అరే, నా మూర్ఖత్వం వలన బాంబు కనిపెట్టి అనేక మంది ప్రాణాలకి పోటానికి కారణమైన నా పేరు ఇదే, నేను చచ్చిపోతే నా గురించి ఇంత నీచంగా మాట్లాడుకుంటారంటూ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాడండి. ఆ రోజు మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాడు, దేవుని వైపు తిరిగాడు. అప్పటికే కోట్ల $1,000,000 సంపాదించాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఎదిగిపోయింది. వివాహం చేసుకోలే, అలాగే ఉన్నాడు. 60వ సంవత్సరంలో నా సంతోళ్ళని పిలిచి ఇలాగ అన్నారు, నా మూర్ఖత్వం వల్ల ఇంత చెడ్డ పేరు నా మీదకి రాకూడదు కనుక నేను చనిపోతున్నాను. నేను చెప్తున్నా మీ అందరికీ, నేను చనిపోయిన తర్వాత నా పేరు మీద ఒక ప్రైజ్ ఇవ్వాలి. మీరు ఎవరికో తెలుసా? శాంతి సమాధానం కోసం ఎవరైతే పాటుపడతారో, ఒక అమెరికా కాదు, ఇంగ్లాండ్ కాదు, ఇండియా కాదు, ప్రపంచంలో ఏ దేశం వాళ్ళైనా సరే, వాళ్ళకి నా పేరు మీద ఇన్ని కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా ఇవ్వండి అని అన్నారు. ఆ ప్రైజ్ మనీ పేరే నోబెల్ ప్రైజ్. ఆ ప్రైజ్ మనీ పేరే నోబెల్ ప్రైజ్. అంటే బాంబు కనిపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? నోబెల్. అతని పూర్తి పేరు ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. చదువుకున్న వాళ్ళ లేదు, చదువుకోలేని ఇప్పుడు అందరికి అన్ని తెలుస్తున్నాయండి. నోబెల్ ప్రైజ్ అంటే ఎంత ఘనమో, నోబెల్ ప్రైజ్ అంటే ఘనమైన ప్రైజ్ అని తెలుసు. కానీ మన జాతీయ గీతం రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి వచ్చిన నోబెల్ ప్రైజ్, మదర్ తెరీసా గారికి మన దేశం తరపున శాంతి స్థాపన కొరకు వచ్చింది నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ అంటే అంత ఘనమైంది. కానీ నోబెల్ అన్న వ్యక్తి మొదటిగా ప్రైజ్ కనిపెట్టల. ఆ నోబెలే మొదటిగా బాంబు కనిపెట్టిన వ్యక్తి. ఎప్పుడైతే తన గురించి చక్కగా రాయటం చూశాడో, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాడు. రాత్రమ్మా చేతులు జోడించి మనం చేస్తాను, నీ మూర్ఖత్వం వల్ల ఎందుకు కాపురం జడగొట్టుకుంటున్నావు? నీ మూర్ఖత్వం వల్ల ఎందుకు మంచి భర్తలో ఉన్న ప్రేమను లాస్ చేసుకుంటున్నావు? నీ మూర్ఖత్వం వల్ల దేవుని వాస్తవమైన వాగ్దానాలు ఎందుకు దూరపరుచుకుంటున్నావు? ఈ రాత్రి మూర్ఖత్వం అనే ముళ్ళు విరవబడును గాక. నెంబర్ 5, 5వది ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకోవడానికి ఇష్టపడదామండి. ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నాం? 4 విషయాలు. ఒకసారి నాకు రిపీట్ చేస్తారా? ముళ్ళు రావడానికి మొదటి కారణం ఏంటండి? ఆజ్ఞాతిక్రమం అనే పాపము వలన ముళ్ళు వచ్చాయి. దేవుని సృష్టిలో ముళ్ళు లేవు. రెండవదిగా ముళ్ళు ఎందుకు వచ్చాయి? సోమరితనము వలన ముళ్ళు వచ్చాయి, వచ్చి కూడా బలిసిపోయి కూర్చున్నాయి అవి. మూడవదిగా ముళ్ళు ఎందుకు వచ్చాయి? హెచ్చింపు వలన ముళ్ళొచ్చాయి, తగ్గించుకో ఈ రాత్రి. 4వదిగా ముళ్ళు ఎందుకు వచ్చాయి? మూర్ఖత్వం వలన ముళ్ళొచ్చాయి. మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి దేవుని వైపు చూడగలిగితే ఈ రాత్రి నీ ఇంట్లో బయటికి ఆనంద గృహం అని ఏ పేరుందో, లోపల కూడా అదే ఆనందం ఉండును గాక. ఆనందము ద్వారా నిమ్మలము వచ్చును కాక, నిమ్మలము వెంట నిబ్బరము కూడా వచ్చును గాక. 5వది ఆఖరిది హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. ముళ్ళు రావడానికి 5వ కారణాన్ని చూసి ప్రార్థన చేసుకుందాం. 2వ అధ్యాయం 6వ వచనాన్ని చదువు సోదరి. 6వ వచనం, 2వ అధ్యాయము 6వ వచనము. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పలలోను తిరుగుతున్నావు. హెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా నువ్వు ముళ్ళ తుప్పల్లో తిరుగుతున్నావు. అబ్బాయి, ఈనాడు కూడా అందరూ ముళ్ళ తుప్పుల్లోనండి. పైకి మాత్రమే ఆనందంగా తిరుగుతున్నట్టున్నారు, నన్ను మాట్లాడినవారు. పైకి మాత్రమే ఆనంద గృహాల్లో ఉన్నట్టు తిరుగుతున్నారు, కానీ ముళ్ళ తుప్పల్లోనే. ఎవరా ముళ్ళు? ఎవరా ముళ్ళ తుప్పలు? హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టును. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, అందరు వినండి, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. విన్నారా? ఆ ముళ్ళ తుప్పలు ఎవరో కాదు, ఇశ్రాయేలీలే. ఇశ్రాయేల్ ముళ్ళ తుప్పల్లాగా ఎందుకు మారారంటే, దేవుడే మాట్లాడుతున్నారు, నా మీద వాళ్ళు ఏం చేశారో తెలుసా? తిరుగుబాటు చేశారు.
ఈ తొలి రాత్రి నీకు దిద్దుబాటు అవసరం సోదరుడా. ఈ తొలి సభలోనే నీకు కుదురుబాటు అవసరం సహోదరి. దిద్దుబాటు లేక, కుదురుబాటు లేక, ఇంకా తిరుగుబాటుతో ఉంటే నీ ఇంట్లోకి ముళ్ళ తుప్పలు రాకుండా నిమ్మలం ఎందుకు వస్తుందమ్మా? నిబ్బరం ఎందుకు కలుగుతుంది? తిరుగుబాటు జీవితాన్ని, తిరుగుబాటు అనే ముళ్ళను ఈ రాత్రే విరిచి వేయబడి సమాధానం ఇంటికి వెళ్ళదు గాక. విరవబడాలి నీ ముళ్ళు. ఇప్పుడు ఆ ముళ్ళన్నీ ఎప్పుడు విరవబడతాయో తెలుసా? మరలా వర్తమానం ఎక్కడ ప్రారంభించాం అక్కడికి వచ్చి ముగించేద్దామండి. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనం. నా జనుల భూమిలో అనంతపురములోని అనంత గృహములో మొల తుప్పలు పెరిగాయి. ఇప్పుడు అవి ఎప్పుడు పోతాయి అంటే పైనుండి ఆత్మ కుమ్మరించబడు వరకు. నాతో అనండి, పైనుండి. అందరూ అనండి, పైనుండి ఆత్మ కుమ్మరింపబడు. రాత్రి నీ కుటుంబములోనికి, నీ మీదికి, నీ బిడ్డల మీదికి ప్రియులరా ఆత్మ కుమ్మరింపబడాలి. నేను ఒక సంగతి చెప్పి ప్రార్థన చేస్తానండి. ఇప్పుడు 5 రకాలుగా ముళ్ళు పెరిగినాయి కదా. విరిచివేయునుగాక, విరిచివేయునుగాక, విరవబడునుగాక అంటే ఆమెన్ ఆమెన్ అన్నావు. విరవబడిన ముళ్ళన్నీ కూడా, ఆ తీసివేయబడిన ముళ్ళన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినాయండి? హలో, ఆ ముళ్ళన్నీ ఎక్కడికి వెళ్ళాయి అని చెప్పనివ్వండి. యేసయ్య తల మీదకి ముళ్ళ కిరీటంగా వెళ్ళాయండి. యేసయ్య తల మీదకి ముళ్ళ కిరీటంగా వెళ్ళాయి. నేను చూశానండి, ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ముళ్ళ కంచెల ముళ్ళ చెట్లు చూశాను నేను. ఒక్కొక్క ముళ్ళు 3 నుంచి 4 అంగుళాలు పొడుగుంటది ముళ్ళు. ఆ ముళ్ళు గాని పొడుచుకుందంటే పాయిజన్ ఇంచుమించు కోలుకోవటానికి 3 నెలలు పడుతుందట. అలాంటి 3 నుంచి 4 అంగుళాలు ఉన్న ఆ ముళ్ళ కంచెను తీసుకొచ్చి కిరీటంగా అల్లి యేసయ్య తల మీద 33.5 యవ్వన వయసులో పెడితే మెదడులోనికి గుచ్చుకొని వెళ్ళిపోయాయి. కళ్ళ పై భాగాన్ని గుచ్చుకున్నాయి, వెనక తల భాగాలను గుచ్చుకొని లోపల నుంచే బ్లడ్ గారుతూ, పై నుంచి కూడా బ్లడ్ గారుతూ, కళ్ళల్లోకి వచ్చి, ముక్కుల్లోకి వచ్చి, నోట్లో కారుతున్న యేసు ఒక్క మాట పలకకపోగా ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? తొలి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ముళ్ళు రావడానికి కారణం ఏంటంటే, విన్నావు 5 అంతలు. మాట వినని పరిస్థితిని బట్టి ఇంట్లో ముళ్ళు తయారు చేసి ఎక్కడికి పంపిస్తున్నావు తెలుసా? యేసయ్య తల మీదకే పంపిస్తున్నావమ్మా. నీ సోమరితనం వల్ల నీ ఇంట్లో ముళ్ళు తయారు చేసి బలిసిపోయేటట్టు చేసి ఎక్కడికి పంపిస్తున్నావు తెలుసా? ఏమి ఆపం శోభం తెలియని, ఏ పాపము చేయని, పైగా నీకు మేలు చేసే యేసయ్య తల మీదకి పంపిస్తున్నావు. నీ హెచ్చింపు ప్రవర్తన బట్టి ఇంట్లో ముళ్ళు డిజైన్ చేసి తయారు చేసి ఎక్కడికి పంపిస్తున్నావు తెలుసా? యేసయ్య తల మీదకి పంపిస్తున్నావు. నీ మూర్ఖత్వము వలన ముళ్ళు తయారు చేసి ఇంట్లోనే ఎక్కడికి పంపిస్తున్నావు తెలుసా? యేసు తల మీదకి పంపిస్తున్నావు. నీ తిరుగుబాటు తనం వల్ల ముళ్ళు తయారు చేసి ఎక్కడికి పంపిస్తున్నావు తెలుసా? యేసు తల మీదకి పంపిస్తున్నావు. నీకు వస్తువులు ఇచ్చి, వాహనాలు ఇచ్చి, భార్యనిచ్చి 3 అంగుళాలు 4 అంగుళాలు పిండంగా 6 నెలలు 9 నెలలు డిజైన్ చేసి అమ్మ కడుపు నుంచి భద్రంగా భూమి మీదకి వేసి ఈ రాత్రి వరకు ఇక్కడ కూర్చోబెట్టిన యేసయ్య చేసిన మేలుకి ప్రతిఫలంగా మాట వినకుండా ముళ్ళు తయారు చేసి నెత్తి మీద పెడతావా? ఇది వాస్తవం అనుకుంటే అలాగే కంటిన్యూ అవుతుంది. ఇది వాస్తవం కాదండి, ఇది అన్యాయం అంటావా? ఈ రాత్రి ప్రభువా నేను నీ మాట వింటాను ప్రభువా. నేను మాట వినని ప్రతిసారి ముళ్ళు తయారవుతున్నాయి, అవి నీ తల మీదకి వస్తున్నాయి. ఈ రోజు నుంచి నేను మాట వింటాను ప్రభువా. సోమరితనాన్ని విడిచిపెడతాను ప్రభువా. హెచ్చింపును విడిచిపెడతాను ప్రభువా. మూర్ఖత్వాన్ని విడిచిపెడతాను ప్రభువా. తిరుగుబాటును విడిచిపెడతాను ప్రభువా. మీద నీ ఆత్మ కుమ్మరించవా, నా మీద నీ ఆత్మ కుమ్మరించవా. మన ఇంట్లో ఉన్న ముళ్ళ చెట్లకు బదులుగా ఇంకో చెట్లు పెరగాలండి. ఆ చెట్లు ఏంటో చెప్పనా? యెషయా గ్రంథము 55వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 55:13. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచునుగాక. చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. దేవదారు వృక్షములో దేవుని గుణాలు ఉన్నాయి. నీ ఇంట్లో బలిసిపోయిన సాతాను సాదృశ్యంగా ఉన్న ముళ్ళ తుప్పలన్నీ ఈ రాత్రి విరిచి వేసుకోవడానికి పైకి లేచి నిలబడదాం. యేసు తల మీదకి పెట్టేస్తున్న ముళ్ళ కిరీటాన్ని ఈ రాత్రితో ప్రభువా
నా చేతులతో నేనే నీ తల మీద ముళ్ళు తయారు చేసి కిరీటంగా పెడుతున్నాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత దౌర్భాగ్యురాలను. తొలి దినమే నిన్ను నువ్వే సరి చేసుకోవడానికి పైకి లేచి నిలబడదాం. ప్లీజ్ స్టాండ్ ఎవ్రీబడి, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్ టు లార్డ్. చేతులు రెండు పైకెత్తుదాం, కన్నులు ముద్దాం, చిన్న మాట ప్రార్థన